స్థానిక నందులపేటలోని కవిరాజ పార్క్ నందు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మాసాంతపు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వృద్ధాప్యం, నేత్ర సమస్యలు అనే దానిపై డాక్టర్ మౌళీకృష్ణ సీనియర్ సిటిజన్స్ కి అవగాహన కల్పించారు. స్థానిక కవిరాజు పార్క్లో సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నెల చివరి సమావేశం వడ్లమూడి గోపాలకృష్ణయ్య స్మారక భవనంలో జరిగింది. ఈ సమావేశానికి మొవ్వ సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వృద్ధాప్యం, నేత్ర సమస్యలపై గంగానమ్మపేటలోని షూర్ విజన్ ఐ హాస్పిటల్ అధినేత డాక్టర్ మౌళీకృష్ణ శుక్లాలు ఎప్పుడు ఏర్పడతాయి, ఏ వయసులో ఇవి రావడం జరుగుతుంది అనేది తెలిపారు. శుక్లాలు తొలగిపోవడానికి ఎలాంటి మందులు లేవని, సర్జరీ తప్ప ఏ అవకాశం లేదని ఆయన చెప్పారు. పూర్వం శుక్లాలు ముదిరిన తర్వాత ఆపరేషన్ చేసేవారని, ఇప్పుడు శుక్లం ఏర్పడిన తర్వాత ఎప్పుడైనా ఆపరేషన్ చేయొచ్చని చెప్పారు. అలాగే పలు అంశాలపై సీనియర్ సిటిజన్స్కి అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో కొరటాల ఈశ్వర్ చంద్, అబ్బూరు రామారావు, కొలసాని వెంకట కోటయ్య, పుచ్చకాయల కోటిరెడ్డి, నర్రావుల ఆదినారాయణ, ప్రసాదం పూర్ణచంద్రారావు, కుప్పాల చెలమయ్య, చెరుకూరి శివరామయ్య తదితరులు పాల్గొన్నారు. జూన్ నెలలో జన్మించిన 17 మంది సభ్యులకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ శుక్లం యొక్క లక్షణాలు వచ్చేటప్పటికి దూరంగా సరిగ్గా కనిపించకపోవడం, మంచులోంచి చూస్తూ ఉంటే అట్లా అనిపించడం, ఎండలోకి వెళ్తే సరిగ్గా కనిపించకపోవడం, నైట్ టైం డ్రైవింగ్ చేసేటప్పుడు ఎదర బైక్ లైట్స్ పడినప్పుడు కానీ, కార్ లైట్స్ పడినప్పుడు కానీ సరిగ్గా కనిపించకపోవడం, ఇలా మళ్ళీ మంచులోంచి చూస్తున్నట్టు ఉంటాయి. ఇలా డిఫరెంట్ లక్షణాలు ఉంటాయి అన్నమాట. ఈ లక్షణాలన్నీ మనకి ఒకేసారి రావన్నమాట. మెల్లగా నిదానంగా కొన్ని సంవత్సరాల గ్యాప్లో మనకి తెలుస్తూ ఉంటుంది అనమాట. దీనికి వచ్చేటప్పటికి నొప్పి ఉండదు, వేరే రకాల ఏ సిమ్టమ్స్ ఉండవు. ఓన్లీ వచ్చేటప్పటికి చూపు ఒక్కటే తగ్గుతూ ఉంటుంది, అది నిదానంగా తగ్గుతూ ఉంటుంది. దీనికి శుక్లంకి వచ్చే లక్షణాలు ఇవి. సో దీనికి వచ్చేటప్పటికి ట్రీట్మెంట్ వచ్చేటప్పటికి ఈ శుక్లంకి జనరల్గా మా పేషెంట్స్కి వచ్చినప్పుడు శుక్లం ఉందండి అని చెప్తే దీనికి డ్రాప్స్ ఏమైనా ఉన్నాయా, ట్యాబ్లెట్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే గ్లాసులు ఏమైనా మార్చుకోవచ్చా అని అలా అడుగుతూ ఉంటాను. సో ఈ రోజు వరకు వచ్చేటప్పటికి శుక్లంకి డెఫినెటివ్ ట్రీట్మెంట్ వచ్చేటప్పటికి క్యాటరాక్ట్ సర్జరీ అనమాట. అంటే ఏంటంటే కంటిలో పాడైపోయిన లెన్స్ని తీసేసి కంటి లోపల మనం మెషిన్లో ఫ్యాక్టరీలో తయారు చేసిన లెన్స్ని మనం ఇంప్లాంట్ చేస్తాం అన్నమాట. అలా చేస్తే ఏమవుతుందంటే కంటిలో శుక్లం వల్ల తగ్గిపోయిన చూపుని మనం ఈ లెన్స్ ఇంప్లాంట్ చేయడం వల్ల సర్జరీ ద్వారా చూపును మనం మళ్ళీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషను కవిరాజ్ పార్క్ గాంధీనగర్లో 2001 సంవత్సరంలో స్థాపించబడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి నెల చివరి ఆదివారం ఎవరో ఒక ముఖ్య అతిథిని తీసుకొచ్చి, అంటే ఆధ్యాత్మికంగా కానీ, సాంస్కృతికంగా కానీ, లేకపోతే వైద్యపరంగా కానీ పెద్దవాళ్ళని తీసుకొచ్చి మా సభ్యులకి అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంతకుముందు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ గోపాలకృష్ణ గోఖలే గారు, హరిత గారు, మామూలుగా వీళ్ళు స్కిన్ను, ఇంకా కూడా ఈ జాన్ సయీద్ అని చెప్పి ఎముకల డాక్టర్ చాలా బాగా చేశాడు. ఇంతకుముందు కూడా హరిత గారు వచ్చినప్పుడు మాకు ఎకో, ఈసీజీ, బ్లడ్ టెస్టులు కూడా వచ్చేసి సభ్యులందరికీ కూడా ఉచితంగా ఇవన్నీ కూడా చేసిన తర్వాత వారు కావాల్సిన వాళ్ళకి ఆపరేషన్ చేయడానికి కూడా ఎంతో తోడ్పాటు అందించారు. వారికి మా అసోసియేషన్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు అంటే ఇంతకుముందు అంతమంది డాక్టర్లు వచ్చారు కానీ అన్ని రకాల వాళ్ళు, కంటి డాక్టర్ రాలేదు. ఈరోజు మన షూర్ విజన్ హాస్పిటల్ తాళ్ళూరి మౌళీకృష్ణ గారు వారు ఈ రోజున క్యాటరాక్టు, గ్లకోమా, కంటి కలక, షుగర్ వ్యాధిగ్రస్తులుకి ఏ విధంగా రెటీనా దెబ్బతింటుంది, ఈ విషయాల మీద మా సభ్యులకు ఎంతో అవగాహన కల్పించారు. వారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ విధంగా ప్రతి నెల సమావేశాలకు సహకరించేటువంటి మా గౌరవ